వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకి కర్నూలు జిల్లా ఓరవకల్లుకు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే అంటే విజువల్స్లో కూడా లైవ్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా జైలుకు చేరుకుంటున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఎందుకంటే జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చారు ఆయన. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా విరూపాక్షిని అనేక ఇబ్బందులు గురి చేసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో ఒక కార్యకర్త ఎవరైతే చిప్పగిరి మండలానికి సంబంధించిన గిరి అనే కార్యకర్త తనకు ప్రాణాపాయం ఉంది, టీడీపీ నేతలు పదే పదే బెదిరిస్తూ ఉన్నారని చెప్పడంతో వారి ఇంటికి వెళ్ళారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఆ నేపథ్యంలో టీడీపీ నేతలు ఒకసారిగా విరూపాక్షి అదేవిధంగా ఆయన అనుచరులపైన పెద్ద ఎత్తున దాడి చేసిన నేపథ్యంలో నిందితులపైన ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఏకంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అదేవిధంగా ఆయన వర్గీయులపైన కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున విరూపాక్షి సోదరుడు శ్రీరాములు కూడా హత్యాయత్నం జరిగినప్పటికీ ఎక్కడా కూడా కఠిన చర్యలు తీసుకోవడంలో మాత్రం కర్నూలు జిల్లా పోలీసులు విఫలమయ్యారు. ఈ మొత్తం పరిణామాలన్నిటిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కర్నూలుకి ఈ ఉదయం 11 గంటలకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓరవకల్ నుంచి అనంతపురం జిల్లా జైలు దాకా దాదాపుగా కొన్ని గంటల పాటు ప్రయాణించి ఇక్కడ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ప్రతి చోటికి పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చిన నేపథ్యంలో పర్యటన ఆలస్యమైంది. మరి కాసేపట్లోనే కర్నూలు జిల్లా జైల్లోకి వెళ్ళి ములాఖతు ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించున్నారు. అనంతరం విరూపాక్షిని పరామర్శించిన అనంతరం నేరుగా బయటికి వచ్చి మీడియాకు అడ్రస్ చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న రెడ్ బుక్ పరిపాలన కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ నీచ సంస్కృతికి తెరలేపిన విధానాన్ని కావచ్చు మొత్తం ఎండగట్టే ప్రయత్నం అయితే మరి కాసేపట్లో చేయనున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. దాదాపుగా కొన్ని గంటల పాటు ఎందుకంటే ఓరవకల్ నుంచి జిల్లా జైలు కర్నూలు జిల్లా జైలు దాకా దాదాపు 35 నుంచి 38 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కేవలం ఒక అరగంట 40 మినిట్స్లోనే రావచ్చు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలైతే బ్రహ్మరథం పట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.
జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే రైట్ పంచలింగాల జైలుకి చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం జైలు లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ అయ్యేందుకు లోపలికి వెళుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జైలు అధికారులు దగ్గరుండి తీసుకువెళుతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో విధించినటువంటి ఆంక్షల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి. బారికేడ్లు ఏర్పాటు చేసినా ఆంక్షలు విధించినా 30 యాక్ట్ ఉందని భయపెట్టినా కూడా ఎక్కడ ప్రజలు వెనక్కి తగ్గలేదు. తమ అభిమాన నేతను చూసేందుకు ఈ ఆంక్షలేవి కూడా అడ్డు రావు అన్న విషయాన్ని మరోసారి నిరూపించిన పరిస్థితి. ఉదయం ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి ఇప్పుడు పంచలింగాల జైలుకు వచ్చే వరకు కూడా అడుగడుగునా కూడా జన స్వాగతం కనిపించిన దృశ్యాలే సర్వత్రా కనిపించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా పరామర్శిస్తున్న పరిస్థితి వివరాలు ఏదైతే ఇటీవల కాలంలో ఆలూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన కుటుంబ సభ్యులపైన జరుగుతున్నటువంటి రాజకీయ కక్ష సాధించే చర్యలు, వేధింపులపైన పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లారు. ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షితో కలిసిన పరిస్థితి, ఆయన్ను పరామర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అత్యంత జన సందోహం మధ్య జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి అన్ని విధాలుగా ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 1000 మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తోంది. రాకు ఘాటన్ కావచ్చు, నన్నూరు, అదేవిధంగా టోల్ ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, పల్లా, సంతోష్ నగర్, వీటితో పాటు కొద్దిసేపటి కిందట జిల్లా జైలుకు చేరుకున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. వాస్తవానికైతే రెడ్ బుక్ పరిపాలన ఏదైతే మంత్రి నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలో భాగంగా రెడ్ బుక్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో కూడా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులపైన రెడ్ బుక్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ కేసులతో వేధిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత